శుభోదయం. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిస్సీదసాదనం. మహాగణపతయే నమః. బుధవారం నాడు గణపతిని ఉపాసన చెయ్యాలి. గణపతిని ఉపాసన చేసినందువల్ల చక్కటి వ్రాత నేర్పరితనం, వాగ్వైఖరులు స్పష్టపరచబడడం, బుద్ధి కుశలత్వం పొందగలగడం అనే మూడు మనకు భాషిస్తాయి, మనకు స్వాధీనమవుతాయి. ఈనాటి కాలంలో విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ ఈ మూడు చాలా అవసరం. బుద్ధి కుశలత్వంతో ఆలోచించగలగడం, వాగ్వైఖరులను స్పష్టపరచుకొని చక్కగా మాట్లాడగలగడం, ఏది ఆలోచన చేశామో ఏది అన్నామో ఆ రెండింటికి అక్షర రూపం కల్పించడం, ఈ మూడు త్రికరణములుగా ఒకే విధంగా ఉంటే వాడికి విజయం సులభంగా స్వాధీనమవుతుంది. అలా కాని పక్షంలో విశ్లథలు అయినప్పుడు మనకు నష్టం వాటిల్లుతుంది. ఒకటి ఆలోచించి ఒకటి అని ఒకటి వ్రాస్తే ప్రయోజనం ఏమిటి? దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో సమాజం దేవతారాధనకు దూరం అయినందువల్ల, గణపతిని ఆరాధించడం మరచిపోయినందువల్ల, ఈ మూడు ఒకటి కాకపోయినందువల్ల దుఃఖాల పాలవుతున్నది. అందుకే ఏ దేవతారాధన చేసినా కూడా హరి ఓం ప్రప్రథమంగా గణాధిపతయే నమః, గణపతి పూజ ముందు చేయాలి అంటారు. ఎందుకని? ఈ మూడు ఒకే విధంగా ఉండాలి. ఏది అంటారో ఏది ఆలోచిస్తారో అదే చెయ్యాలి. ఏది అన్నారో అది కాకుండా ఏది చేస్తున్నారో ఆ రెండింటికి విఘ్నంగా భిన్నంగా వేరే విధంగా ఉంటే మూడు మార్గాలలో బుద్ధి ఒకటి, మాట ఒకటి, పని ఒకటి. ఫలితం ఏమిటి? అది నాలుగవది అవుతుంది. వ్యతిరేక ఫలితాంశాలు వస్తాయి. అంత అనర్థమే వాటిల్లుతుంది. అలా కాకుండా ప్రశాంత చిత్తంతో స్థిర చిత్తంతో ఉండాలి అంటే బుధవారం నాడు గణపతిని ఉపాసించాలి. గంగణపతయే నమః, గంగణపతయే నమః అని ఈరోజు మనం ఒక 14 సార్లు అంటే గణపతయే నమః, గంగణపతయే నమః, గంగణపతయే నమః అని గణపతిని మనస్సులో నిలుపుకొని కన్నులు మూసుకుంటే గణపతి రూపం మన మనసులో మెదలాలి. నిగ్రహం కోసమే. ఒక్కసారి ఏకాగ్రతతో కన్నులు మూసుకుంటే మన కన్నుల మొదట ఆ గణపతి రూపం కనిపించాలి. అలా కనిపించినటువంటి ఆ గణపతిని స్తోత్రం చేస్తూ ఆయన తొండం, చిన్నారి కన్నులు, పెద్ద పెద్ద చెవులు, విరిగిన దంతం, పెద్ద ఉదరం, కూర్చున్న విధానం అన్నింటినీ ఇలా చూసుకుంటూ తొండమునేక దంతమును తోరపు బొజ్జయి వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జయ్యి ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ అని చెప్తూ బుధవారం నాడు గణపతిని ఎవరైతే 14 సార్లు గం గణపతయే నమః అని ఉపాసన చేస్తారో అలాంటి వారికి చక్కటి వ్రాత నైపుణ్యం, చక్కటి వాక్శక్తి, మంచి బుద్ధి కుశలత్వం అనే 3 లక్షణాలు స్వాధీనమవుతాయి. బుద్ధి ఆలోచన చేస్తుంది, మాటలు వాగ్రూపంలో ఆలోచనలకు రూపాన్ని కల్పిస్తాయి, అక్షరం ఆ ఆలోచనలకు ప్రత్యక్ష రూపం కల్పిస్తుంది. ఈ 3 ఒకటిగా కావాలి అంటే గణపతిని ఉపాసించాలి. ఇది గుర్తుపెట్టుకుందాం. ఈ రోజున మనం గం గణపతయే నమః అంటూ ఆ గణపతిని ఉపాసన చేద్దాం. గణపతి అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం. అందరం బుద్ధి కుశలతతో మన పనులను చక్కబెట్టుకుందాం. కార్యాలయాలలో వినయంగా అర్థవంతంగా పనిచేద్దాం. విజయాన్ని పొందుదాం అని విన్నవిస్తూ లోకక్షేమాన్ని కోరుకుందాం అని కూడా ప్రార్థిస్తూ శుభమస్తు.